మరొకసారి ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు కూడా మనం అన్వేషిద్దాం. ఆర్టీసీ సిబ్బంది కూడా ఉన్నారు ఇక్కడ. ఆ లారీ వెనుక భాగం నుండి ఈ ఆర్టీసీ బస్సు ముందు భాగం ఢీకొట్టడంతో పూర్తిగా మనం చూడొచ్చు ఇట్లా ఎంత ఘోరమైనటువంటి ఆ ప్రమాదం అనేది కూడా మనం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ముందు భాగం అంటే ఆ ఢీకొన్నటువంటి ప్రమాదం మాత్రం ఈ ప్లేస్లో ఢీకొందంటే హెడ్జ్ అంటే అటు లారీకి వెనక వైపు హెడ్జ్, అలాగే ఆర్టీసీ బస్సుకు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హెడ్జ్ మొత్తం ఢీకొనడంతో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పూర్తిగా రాసుకుంటూ ఇదంతా చీల్చుకుంటూ మొత్తం అక్కడ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. దాదాపు 1 2 3 4 5 6 సీట్ల వరకు కూడా పూర్తిగా చీల్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ముందు భాగం మొత్తం అంటే ఈ సైడ్ కూర్చున్నటువంటి వాళ్ళు, ఈ ముందు కూర్చున్నటువంటి వాళ్ళు ఇద్దరు మాత్రం ఇక్కడికక్కడే విగత జీవులుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏం జరిగిందనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ముందే మొత్తం రక్తపు మరకలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం అక్కడ స్థానికులు కూడా ఏం జరిగిందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు అన్న మీ పేరేం పేరు? మీరు అసలు ఇక్కడ ఈ సందర్భంలో ఉన్నారా మీరు? అసలు మీకు సమాచారం ఎప్పుడు అందింది? మాకు రాత్రి వెళ్ళి 1 గంట సుమారు 1 గంట అవుతుంది కావచ్చు. నా పేరు కోల సత్యనారాయణ, నిడిగొండ, మాది బీసీ కాలనీ. రాత్రి టప్పుకొని 1 గంట సుమారు 1 గంట ప్రాంతాన సౌండ్ వినబడ్డది. వినబడ్డప్పుడు ఏదో ఇంట్లో వస్తువు పడిపోవచ్చు అని చెప్పి నేను అట్లనే పడుకున్నా. మళ్ళీ తర్వాత 2:15 మెలకు వచ్చింది. ఈ బాత్రూమ్ పోదామని చెప్పి బయటకు వచ్చిన. బయటకు వచ్చే వరకు యాక్సిడెంట్ అయింది, రోడ్ జామ్ అయిపోయింది. అయినట్టుంది, నేను అబ్జర్వ్ చేయలే. మొత్తం ఇసుక లారీలు మొత్తం బ్రిడ్జి పైకి జామ్ అయినాయి. ట్రాఫిక్ ఇటు అటు మొత్తం బ్రేక్ అయిపోయినాయి. బ్రేక్ అయిపోతే ఎందుకో చెకప్ చేస్తుంది కావచ్చు. ఇక్కడ యూటర్న్ ఉంది కదా, ఈ యూటర్న్ కాడ పెట్టినటువంటి ఇక్కడి నుంచి వచ్చే లారీలు, ఇక్కడి నుంచి వచ్చే లారీలు చెకప్ చేస్తుంది కావచ్చు అనుకుని మళ్ళీ అనుకున్నా. మళ్ళీ 5 గంటలకు లేచిన ఆటో తీసుకొచ్చి స్టాండ్ కాడ పెట్టిన. పెట్టగానే ఒక అతను వచ్చి ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే ఎక్కడంటే ఇక్కడ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చేసరికి పోలీసు వాళ్ళకి ఇట్లా ఉండు చూసే వరకు స్పాట్లోకి వచ్చి చూసే వరకు ఇంకా లారీ ఖరాబ్ అయిందట. వాళ్ళు చెట్ల కొమ్మలు ఇట్లా అన్ని పెట్టిండ్రు. ఆర్టీసీ డ్రైవర్ చూసుకోక వచ్చి బస్సు లారీని ఢీ కొట్టిండు. ఢీ కొట్టితో ఒకళ్ళు హాస్పిటల్ పోయినాక, ఏరియా హాస్పిటల్ పోయినాక 6 తీవ్ర గాలి అయినాయి. వాళ్ళని ఏరియా హాస్పిటల్కి పోలీసు వాళ్ళు ఇట్లా వచ్చి అంబులెన్స్లు వచ్చి వాళ్ళను తీసుకెళ్ళడం జరిగింది. మాకు తెలిసిన సమాచారం.